వారందరినీ కూడా తన వైపు రప్పించుకోవడానికి ప్రయత్నించడం కోసం విద్యను కానీ నేర్చుకుంటే ఆ విద్య కూడా అతనికి నరకం నుండి విముక్తి కలిగించదు, నరకంలోకే పడవేసేలాగా జరుగుతుంది. ఇక్కడ నియత్ అనేది చాలా ఇంపార్టెంట్. మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన విషయం ఏమిటనంటే, ప్రతి ఒక్క కార్యాలు తమ సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. మన నియత్ ఇది అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసమే నేను నేర్చుకున్నాను, అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసమే మీకు మంచి మాట చెప్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసమే నేను నేర్చుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు తఆలా కోసమే నా పూర్తి జీవితాన్ని నేను ఖర్చు పెడుతున్నాను అని ప్రతి ఒక్క కార్యము అల్లాహ్ సుబ్హానహు తఆలా స్వీకరిస్తాడు. అలా కాకుండా ఇతర మెప్పుల కోసం, ఇతర పనుల కోసం, ఇతర ఒక లాభాల కోసం ఏదైతే చేస్తామో ఆ ఒక దానివల్ల ఈ యొక్క ప్రపంచంలో స్వల్పమైన లాభం పొందవచ్చేమో కానీ అల్లాహ్ సుబ్హానహు తఆలా దగ్గర మాత్రం దానికి ఎలాంటి లాభము జరగదు. వేరొక హదీస్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా తెలియజేశారు, కేవలము ఆ యొక్క సంపద పొందాలని